ఆంధ్రప్రదేశ్లోని మద్యం ప్రియులకు విజ్ఞప్తి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్నటికి నిన్న అన్నమయ్య జిల్లా మొలకల చెరువు దగ్గర కల్తీ మద్యాన్ని తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీని తెలుగుదేశానికి సంబంధించిన సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి స్థాపించగా దాని యొక్క గుట్టు రట్టు కావడం జరిగింది. రోజుకు 35,000 లీటర్ల సామర్థ్యంతో స్థాపించబడిన ఆ ఫ్యాక్టరీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నట్లు అనుమానం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక డైరీ రాసుకోవడం జరిగింది, ఏ ప్రాంతానికి ఎంత మద్యాన్ని సరఫరా చేసేదో. దాని ప్రకారం విచారణ చేయగా పోలీసులు ఈరోజు విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఒక గోడౌన్లో వేలాది లీటర్ల కల్తీ మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అంటే మనకి ఏమర్థం అవుతుంది, వీళ్ళు తయారు చేసినటువంటి కల్తీ మద్యం రాష్ట్రం అంతా కూడా సరఫరా అవుతుంది, అన్ని షాపుల్లో లభిస్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి మందుబాబులు తస్మత్ జాగ్రత్త. తొందరపడి మందు కోసం కకృతి పడితే లివర్లు పోతాయి, కిడ్నీలు పోతాయి, చివరికి ప్రాణాలు కూడా పోతాయి.